తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ సమావేశం సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం. అలాగే తెలంగాణకు అదనంగా ఐపీఎస్ క్యాడర్ పోస్టుల కేటాయింపు, పోలీస్ శాఖ ఆధునీకరణకు కేంద్ర సహాయ సహకారాలు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సైబర్ సెక్యూరిటీ నిధులు, యాంటీ నార్కోటిక్ ఫార్మ్స్ పైన అమిత్ షాతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. మరి ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే ఆ తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం సహకరించాలా, అలాగే తెలంగాణలో పోలీసు శాఖ సంబంధించిన పలు ప్రాజెక్టులు, అలాగే ఐపీఎస్ కేడర్ల కేటాయింపు వంటి అంశాలు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. మరి దాదాపుగా 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరి తెలంగాణలో ముఖ్యంగా డ్రగ్ యాక్టివిటీస్ నడుస్తున్న నేపథ్యంలో యాంటీ డ్రగ్ యాక్టివిటీస్ సంబంధించి కూడా తాజా పరిస్థితిని కూడా అంటే డ్రగ్స్ నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, అలాగే ఎలాంటి పరిస్థితి లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై కూడా చర్చించారు. మరి తెలంగాణలో కూడా ప్రస్తుతం అంతా టోటల్ గా శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, అలాగే డ్రగ్స్ నియంత్రించడం, దాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామని హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ముఖ్యమంత్రి వివరించారు. అయితే వీటన్నిటితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలవబోతున్నారు. అన్ని కూడా ఈ రోజు చూసినట్టుగైతే ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి, మరోవైపు ఆంధ్ర ముఖ్యమంత్రి ఒకటే పర్యటనలు ఉన్నాయి. ఆ ప్రధానితోనూ, అలాగే హోంమంత్రితోనూ, రహదారుల మంత్రితోనూ, అలాగే జలశక్తి మంత్రితోనూ ఇవన్నీ కూడా ఒక అంటే టైమింగ్ డిఫరెంట్ కానీ మొత్తం ఒకే తరహా మంత్రులందరూ ఇద్దరు కూడా కలుస్తున్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి చర్చలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మరి ప్రధానమంత్రితో కూడా ఇటు చంద్రబాబు నాయుడు సమావేశం ఉంటుంది. మరి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలవబోతున్నారు. టోటల్ గా 2 రాష్ట్రాల డెవలప్మెంట్ కి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. రామకృష్ణ, ఎల్లుండి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి సమావేశం సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన డీటెయిల్స్ ఏంటి? హలో, ఎస్ రామకృష్ణ, ఎల్లుండి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి సమావేశం సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించినట్లుగా అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే అది ఆ సమావేశం కోసమే ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ ఢిల్లీలో సుగాలి పర్యటన చేస్తున్నారు. 6వ తేదీన హైదరాబాద్ లో సమావేశం ఉంది. ఆ సమావేశానికి బేస్ చేసుకొని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేస్తున్నారు. కేంద్రాన్ని సహకరించాలని, కేంద్రం 2 రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాలి, 2 రాష్ట్రాలకు సహకారం అందించాలని కోరుతున్నారు. అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈరోజు కేంద్ర మంత్రులందరినీ కలవడం, ప్రధానమంత్రిని కలవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరిస్తుంది 2 రాష్ట్రాల విషయంలో, తెలంగాణ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో. ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టుగా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు తగిన సహకారం అందించాలి. దాంతో పాటు ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి. గతంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో సమస్యలు ఉన్నాయి. అటు కేసీఆర్, ఇటు జగన్ ఉన్నప్పుడు అవి పరిష్కారం కాలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారు, ఆంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. మరి ఇద్దరు కూడా మంచి స్నేహం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ సమస్యను సాల్వ్ చేయడం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ప్రధానమంత్రి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అందువల్లే ఈ రోజు ఇద్దరు కూడా ప్రధానమంత్రిని కలవడం, అలాగే కేంద్ర మంత్రులను కలవడం. 6వ తేదీ జరగబోయే సమావేశానికి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. ఆ రోజు ఇటు తెలంగాణ మంత్రులు, అలాగే ఆంధ్ర మంత్రులు, తెలంగాణ అధికారులు, ఆంధ్ర అధికారులు మొత్తం టోటల్ గా కూర్చొని ఇంతకు ముందు ఇప్పుడు జరగని విధంగా ఒక పెద్ద సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో మొత్తంగా కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.